వాట్ పురాణ ఇలాంటి కథలు ఎందుకు రాస్తారని అంటే లక్షణం మీకు తెలియడానికి వస్తాం. ఆ గ్రహం యొక్క స్వభావం ఎలా ఉండదో మీకు ఎలా చెప్తారు లేకపోతే. ఆ చంద్రుడు బుధుడు కలిసినట్టు చేత మైండ్ ఆఫ్ ది కింగ్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓన్లీ బై నెగిటివ్ information, negative thoughts, negative suspicions, suspecting the right man, believing the wrong man. ఇంకా దశమంలో కేతు దశమేమో రాజస్థానం, కేతువేమో మోక్షకారకుడు. ఏదైనా ఉన్నది పోతే దానికి కేతువు కారణం. మనం నిలబడి ఉండగా మన పర్సు పోయిందంటే ఆ క్షణానికి కేతువు కారణం. అలా ఉండాలి. జ్యోతిష్ శాస్త్రం అనుక్షణము అన్వయించుకోవడం. ఆ గ్రహం ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమయంలో పనిచేస్తుంది. అది దశమస్థానం ఏమో రాజస్థానం, అక్కడ కేతు ఉండడం చేత లైక్లీహుడ్ ఆఫ్ లాస్ ఆఫ్ థ్రోన్. ఈ మకర లగ్నంలోని ఈ సమయం పుట్టినవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, రాజు. ఈ మకర లగ్నంలో వాడి జాతకం ఉందనుకోండి. సపోజ్ ఈజ్ అబౌట్ 50 years the king was born in this మకర లగ్నం. దిస్ ఇయర్ he will surely lose his kingdom. ఈ సంవత్సరానికి ఎఫెక్ట్ అలా ఉంటుంది. మొత్తం మన జాతక ఫలాలు మనకు వస్తూ ఉండగా ఆనాటి కాలచక్రం యొక్క ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకనే జాతకానికి అతీతమైన శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ destiny and personal horoscopes working in our matters, the universal planetary forces also have a positive effect on the individual, which is more powerful than the individual's own horoscope. మనకు ఉండేటటువంటి శుభాశుభాలు ఈ ప్రపంచాన్ని కరెక్ట్ చేస్తాయా లేవు మనకిస్తాయి. ప్రపంచానికి ఏదో ఒక శక్తి ఉన్నప్పుడు, అది సునామీ ఉంది, ఏదో పాపం 10,000 మంది చచ్చిపోయారు, లక్షలు పోయినారు చాలా మంది. వాళ్ళందరి జాతకాల్లోనూ ఆ రోజు మృత్యువుగా లేదు. ప్రపంచానికి ఉండేటటువంటి ఉత్పాతాలు, పెద్ద మహాఫలాలు, 9 గ్రహాలు కలిసి ప్రపంచాన్ని ఎలా నడిపిస్తాయో, హ్యూమన్ ఎక్స్పీరియన్స్ రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ హారోస్కోప్ ఈజ్ ఏ మినిస్క్యూల్ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ ఫోర్సెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ నెసెసరీలీ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది హారోస్కోప్. హారోస్కోప్ మాడిఫైస్. It is his own personal center of his universe. కాబట్టి లగ్నానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా బృహస్పతి న్యాయాధిపతి అని చెప్పాం. గురు దశ బాగా ఉండి, గురువు బాగా మంచి దశమ స్థానంలో ఉంటే జడ్జి అవుతారు మనుషులు. They become judges. Jupiter is responsible for elevation to the bench. If the Jupiter is very well placed, he will be a good judge. But he gives it. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, the planets are not all powerful to give anything that they would like to give. No. They have no choice. They transfer to the results of our karma of the past into our present experience. Our past karma is converted into present day experience, and these are the agents. How can a planet be ruling the karma and karma phalam? That is because gods are presiding over those planets. Planets are not physical bodies in the heavens. They are presided over by gods also. Who are the gods? A part of the Almighty. Like every officer, every corner of the country is part of the king. So, ఆ అధికారంలో అవి ఉన్నాయి. ఈ హస్త నక్షత్ర సవిత్ర దేవత అధిపతి రవి. అయితే ఏమిటి, అన్నిటికీ రవి అంటాం, ఒకచోట పురుషుడు అంటాము కదా. అంటే ఏమిటంటే ఒకే గ్రహం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది ఒక్కొక్క సందర్భంలో. ఎలాగంటే ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు చాలామంది ఆయన కలెక్టర్ గారు అంటారు, ఆయన భార్య మా ఆయన ఉంటుంది, కొడుకుని మా నాన్న అంటారు, తండ్రి గారు మా వాడు అంటారు.
అన్ని పేర్లు ఉన్నాయి ఒక మనిషికి ఆయా సందర్భాన్ని బట్టి. పురుషుడు వేరు, రవి వేరు, సూర్యుడు వేరు. బుద్ధిభాకుడని సూర్యుడు వచ్చాడు, తేజస్వి రవి. అలాగే పూష ఒక్కొక్క ఫలాన్ని ఇచ్చేవాడు. అంటే అమ్మవారి ఇది శివుడి యొక్క నామాలలో పూషదంతా భిదే నమః అని మాట ఉంది. అంటే సూర్యుని యొక్క పళ్ళు ఒడగొట్టినవాడు అని అర్థం.